వారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. లక్ష్మణ్ గారు వినిపిస్తుందా వాయిస్ మీకు? మ్యూట్ లో ఉందా? వినిపిస్తుందా? లక్ష్మణ్ గారు వినిపిస్తున్నదా? వినిపిస్తుంది. లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. లక్ష్మణ్ గారు వినిపిస్తుంది కదా నా వాయిస్ మీకు? మాట్లాడండి. వినిపిస్తుంది. ఎలా చూస్తున్నారు జూబ్లీ హిల్స్ ఫలితాలు? 25,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఊహించారా మీరు? అదేవిధంగా బీహార్ ఫలితాలు కనుక చూస్తే ఎన్డీఏ మరి దూసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అఖండ విజయం మోదీ మేనియా. అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి మనం మొదట మాట్లాడుకున్నప్పుడు బిఆర్ఎస్ పార్టీకి మైనస్ ఏంటంటే, ఎవరైతే మాగంటి గోపీనాథ్ సామాజిక వర్గం ఓటర్లు అక్కడ ఉన్నారో నియోజకవర్గంలో, వాళ్ళంతా కూడా ఆంధ్ర ఓటర్స్. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు వాళ్ళందరూ ఓట్లు వేశారు. అవును. ఈసారి వాళ్ళు, నాకు ఉన్న సమాచారం చెప్తున్నా, ఎవ్వరు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు, ఓట్లు వేయలేదు. 30% మంది ఆంధ్ర ఓటర్స్ ఓటింగ్ లోనే పాల్గొనలేదు. ఎవరైనా ఒకరో పాల్గొని ఉండొచ్చు. సో అది పెద్ద మైనస్ పాయింట్ బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారో తెలియదు. అది దాని కౌంటర్ ఏం చేశాడు రేవంత్ రెడ్డి గారు, ఆ సామాజిక వర్గం సంబంధించి ఒక మీటింగ్ జరిపాడు, వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చాడు, మళ్ళీ ఎన్టీ రామారావు విగ్రహం పెడతాడు. అవును. ఆ సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేసి, వాళ్ళు మీరు ఓటింగ్ రాకపోయినా పర్వాలేదు, మీరు ఓటింగ్కి వస్తే మీరు అభిమానం అటువైపే చూపుతారు గోపీనాథ్ గారు వైపే అని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కూడా వాళ్ళతో మాట్లాడారని నాకు సమాచారం. దాంతో వాళ్ళు ఓటింగ్ రాలేదు, షూర్ గా అయితే చెప్పగలుగుతారు. ఓకే, కొంతమంది వచ్చి ఉండొచ్చాము కానీ మెజారిటీ రానే లేదు. సో వాళ్ళు అందుకనే పర్సెంటేజ్ పెరగలే, ఓన్లీ 1% పెరిగింది పోయిన ఎన్నికలకు ఎన్నికలకు. లేకపోతే పర్సెంటేజ్ పెరిగేది, పెరగలేదు. అది ఒక పాయింట్. రెండోది, బీజేపీ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో, పోయిన ఎన్నికల్లో ఆ అభ్యర్థికి, బీజేపీ అభ్యర్థికి 25,000 ఓట్లు వస్తే ఈసారి 17,000 ఓట్లు వచ్చాయి. ఈ 8,000 ఓట్లు ఎక్కడికి పోయాయి? టీఆర్ఎస్ కి పోలేదు, కాంగ్రెస్ కి పోయాయి. కాంగ్రెస్ కి పోయాయి. ఎందుకు పోయాయి? వాట్ ఈస్ అండర్స్టాండ్ అంటే, బీజేపీలోని పెద్దలు వాళ్ళు ఏం ఆలోచించారు అంటే, కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, బీఆర్ఎస్ గెలవకూడదు, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పతనమైపోవాలని కోరుకుంటున్నారు. ఎవరో బీజేపీ వాళ్ళనే ఓట్లు జేబులో ఉంటాయి. ఏ ఓట్లైనా జేబులో ఉంటాయి. ఏ పార్టీకి పని చేయలేదు. నాకు చెప్పనివ్వండి. సరిగా పని చేయలేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంఐఎం బెల్ట్ ఉంది. ఎంఐఎం బెల్ట్ లోని పోలింగ్ కేంద్రాల్లో ఎంఐఎం ఎమ్మెల్యేలు సహా వచ్చి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి, అసలు వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఏమీ లేవు, లైన్ లో నిలబెట్టి రీసైక్లింగ్ చేశారా లేదా? 100% రీసైక్లింగ్ వాళ్ళు చేశారు. చేసినప్పుడు అక్కడ ఉండే బీజేపీ ఏజెంట్లు పారిపోయారు తప్ప ఎవరు అక్కడ వ్యతిరేకించలేదు. ఐడి కార్డు లేదు, బయటికి కూడా పంపలేదు వాళ్ళను. 10 మంది నిలబడి, వాళ్ళు అసలు ఏ కార్డు లేవు, వాడు ఎవరో కూడా తెలియదు, ఓట్లేసారు. సిబ్బంది ఏజెంట్లు ఉంటారు కదా సార్, ప్రతి బూత్ లో బీఆర్ఎస్ ఏజెంట్లకి, ఆ బూత్ ఏజెంట్ కి తెలుస్తుంది కదా ఆ ఓటరు ఆ డివిజన్ వ్యక్తి కాదని తెలుస్తుంది కదా మాక్సిమం. ఎంఐఎం దాటికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గట్టిగా నిలబడలేరు, వాళ్ళు కూడా లేరు అక్కడ. వాళ్ళు లేకపోతే వాళ్ళని ఎవరైనా మభ్యపెట్టి పంపించారా, బెదిరించి పంపించారా? ఈ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. అంటే 2 జరుగుతాయి. ఒకటి, ఏజెంట్లను ఏం చేస్తారంటే, ఒకటి బయటికి వచ్చే బెదిరిస్తారు, 2 జోబులో డబ్బులు పెడితే బయటికి పంపిస్తారు. ఈ 2 జరుగుతాయి. చాలా అలా కూడా అవకాశం ఉంది. 2 జరుగుతాయి. ఆశపడి ఉండొచ్చు, మనకెందుకు ఇక్కడ వెళ్ళిపోదాం లేండి, ఏదో 10,000 డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోతాం. అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు.
లాస్ట్ మూమెంట్ లో ఏమైంది, 3 గంటల తర్వాత 3 గంటల ప్రాంతంలో ఏమొచ్చింది, పోలింగ్ పర్సెంటేజ్ 37 వచ్చింది. 37 వచ్చేసరికి బాగా కాంగ్రెస్ వాళ్ళు అలర్ట్ అయిపోయింది, బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయ్యింది, ఎక్కడ ఓడిపోతాము, పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది కదా అని చెప్పి ఎక్కడైతే రీసైక్లింగ్ చేసే ప్రయత్నాలు కాంగ్రెస్ వాళ్ళు కొన్ని బెల్టుల్లో చేశారో, జూబ్లీ చెక్ పోస్ట్ అటువైపు మాత్రమే ఎదుర్కొన్నారు కానీ అదే ఎంఐఎం బెల్టులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎదుర్కోలేకపోయారు, బీజేపీ సైలెంట్ అయిపోయారు. చూడండి అక్కడ అంటే సైలెంట్ ఎందుకయ్యారు బీజేపీ వాళ్ళు? ఎటు అంటే బీఆర్ఎస్ పోతే మాకు అడ్డం లేదనుకో సైలెంట్ అయ్యారా, లేకపోతే ఎందుకయ్యారు? కాదండి, గట్టి ఇప్పుడు గట్టి పోటీ బీఆర్ఎస్ ఓకే తెలుసు అనుకున్నదేమో. ఒక్క నిమిషం ఈ కాంగ్రెస్ గెలవాలని కాదు, రేవంత్ రెడ్డి గెలవని అనేటువంటి దాని మీద అంటే బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమ ఉందా? ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో డిస్కషన్లు తెలంగాణ రాజకీయాలు పూర్తి కన్ఫ్యూజన్ గా మారిపోతా ఉన్నాయి. బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ వీళ్ళు ఒకటి అంటారు. చెప్పండి. ఒకటి చెప్పనా, మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఢిల్లీలో సీఎం రమేష్ బీజేపీ పార్లమెంట్ మెంబర్ ఇంటికి రేవంత్ రెడ్డి గారు రాత్రి 11 గంటలకు వెళ్లి 2 గంటల పాటు ఆయన దగ్గర ఉండి, తర్వాత తను సెక్యూరిటీ లేకుండా వెళ్లి తర్వాత మళ్ళీ తన ఉండే గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఇది అమిత్ షా వరకు పోయి సీఎం రమేష్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఏం చెప్పాలి చెప్పండి. మీకు ఒక యాడ్ చేస్తున్నా సార్, సీఎం రెసిడెన్స్ మొత్తం డెవలప్ చేసి మొత్తం ఉన్న ఇంటీరియర్ అంతా చేసింది కూడా సీఎం రమేషే. ఢిల్లీలో సీఎం గవర్నమెంట్ సీఎం రమేష్ చెప్పింది ఏంటంటే కేటీఆర్ బెయిల్ కవిత బెయిల్ కోసం నన్ను వచ్చి కలిసిండంటే ఒప్పుకోలేదు బీజేపీ అంటే, రిప్లై కూడా ఇవ్వలే కేటీఆర్, ఖండించలే. ఫోర్త్ సిటీకి వెళ్ళేటువంటి రోడ్డు 300 ఫీట్ల రోడ్డు కాంట్రాక్ట్ ఎలా వచ్చింది? సో లక్ష్మణ్ గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికని మీరు ప్రశాంతంగా సజావుగా ప్రజాస్వామ్యబద్ధంలో జరిగింది అని మీరైతే అనుకోవట్లేదా? నేనైతే అనుకోవటం లేదు. ఖచ్చితంగా అంటే ఓడిపోయిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ గానీ ఆ పార్టీ సింపథైజర్స్ గానీ ఆటోమేటిక్ గా గెలిచిన వాళ్ళని ఎప్పుడు అంటున్న మాటలే ఇవి. 2014 నుంచి ఇదే జరుగుతూ ఉంది. కాదండి, ఇది క్లియర్ గా వచ్చింది. జూబ్లీహిల్స్ మాత్రం క్లియర్ వార్తలు వచ్చినాయి, విషయంలో కానీ ఎలక్షన్ కమిషన్